ఆధ్యాత్మిక నగరం తిరుపతికి మరో టెన్షన్ పట్టుకుంది. దోపిడీ గ్యాంగులు హల్చల్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక భద్రావతికి చెందిన బురివి గ్యాంగ్ నగర ప్రజలను భయపెడుతోంది. దీంతో తిరుపతి వాసులు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు పోలీసులు. మున్సిపల్, రెవెన్యూ సహా ఇతర అధికారుల పేర్లతో ఎవరైనా ఇంటికి వస్తే తలుపులు తీయకుండానే మాట్లాడాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి బయటే సమాధానం ఇవ్వాలని, నిజమని తెలిసాకే ఇంట్లోకి రానివ్వాలి అంటూ సూచనలు చేస్తున్నారు. తిరుపతిలో కేశవాయనగుంటలోని ఇంటి కొలతలు తీసి పన్ను వేయాలి అంటూ మున్సిపల్ సిబ్బంది పేరుతో వచ్చి బురివి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడటం కలకలం రేపింది. గ్యాంగ్లోని ఇద్దరు ఇంట్లో మహిళలతో మాట్లాడుతూ ఉండగా మరో వ్యక్తి బీరువాలోని 200 గ్రాముల బంగారం, 20,000 నగదు ఎత్తుకుపోయారు. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఒంటరిగా ఇంట్లో ఉండే మహిళలను టార్గెట్గా పెట్టుకొని చోరీలకు స్కెచ్ వేస్తున్నారు కేటుగాళ్లు. రెక్కి నిర్వహించి మరీ టార్గెట్ చేస్తుంది ముఠా. కర్ణాటక భద్రావతికి చెందిన బురివి గ్యాంగ్ కోసం క్రైమ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తన ఇంట్లో దొంగతనంపై ధనమ్మ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.